ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ రాజశ్యామలాదేవి కాళభైరవుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏమిటంటే ఇదొక సంతోషకరమైన వార్త. మరి మీకు సంతోషమే అనుకుంటాను. మన ఈ స్వర్ణాకర్షణ కాళభైరవ దేవాలయాన్ని నిర్మించి ఒక ఏడాది అయింది. ప్రథమ వార్షికోత్సవం జూన్ 8వ తేదీ సోమవారం జరుగుతుంది. ఈ వార్షికోత్సవం చాలా ఘనంగా చేయాలనేటువంటి ఆలోచన అయితే ఉంది. ఈ వార్షికోత్సవంలో ముఖ్యంగా ఉదయం నుంచి స్ఫటిక శివలింగేశ్వరునికి కాళభైరవునికి అభిషేకాలు జరుగుతాయి. అలాగే ఆ రోజు కాళభైరవ హోమం కూడా జరుగుతుంది. ఈ క్షేత్రంలోని మిగతా దేవతామూర్తులకు కూడా హోమం చేయడం జరుగుతుంది ఆ రోజు. అలాగే మరొక విశేషం ఏమిటి అంటే మన ఆధ్యాత్మిక కేంద్రాలు సేవా కేంద్రాలుగా మారాలని కూడా నా తపన. అందులో భాగంగానే నిరుపేద గర్భిణీ స్త్రీలకు స్వామివారి ఆ అమ్మవారి సన్నిధిలో ఇక్కడ శ్రీమంతాలు కూడా చేయటం జరుగుతుంది. వారందరికీ కూడా మనం చక్కగా రేషన్ ఇవ్వటం అని, కొత్త బట్టలు పెట్టి చక్కగా ఒక ప్రోటీన్ కూడా ఇచ్చి శ్రీమంతాలు చేయాలి అనేటువంటి సంకల్పం. తర్వాత వేద పండితులచే ఆశీర్వచనం. ఇటు వారితో పాటు భక్తులకి అందరికీ కూడా వేద పండితులతో ఆశీర్వచనం ఉంటుంది. తర్వాత అన్న సమారాధన, భక్తులందరికీ కూడా అన్న సమారాధన జరుగుతుంది. ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మీ అందరూ కూడా గొప్పగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆహ్వానం చేస్తున్నాను. అలాగే ఈ హోమంలో కూడా మీరు ఎవరైనా ప్రత్యక్షంగా రాలేకపోయినా పరోక్షంగానైనా పాల్గొనాలి అనుకునేవారు తప్పకుండా ఈ హోమానికి మీరు ముందుగానే ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వివరాలు తెలియచేయడం జరుగుతుంది. అలాగే ప్రసాదం కూడా మీ ఇంటికి అందించడం కూడా జరుగుతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి గొప్ప అవకాశాన్ని ఏ ఒక్కరూ జార విడుచుకోరని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. అలాగే ఈ నిరుపేద గర్భిణీ స్త్రీలకు చేసే శ్రీమంతాల కోసం మీరు ఏదైనా స్పాన్సర్ చేయొచ్చు. మీరు కూడా మీ వంతు సహకారాన్ని అందించవచ్చు. ఎవరైనా సహకారాన్ని కూడా అందించాలి అనుకుంటే మీరు తప్పకుండా మీరు ఒక వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మేము స్పందించడం జరుగుతుంది. మీ వంతుగా ఈ సేవా కార్యక్రమంలో కూడా మీరు కూడా భాగస్వాములు కావచ్చు. అందరూ ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా మీకు తోచినటువంటి సహాయం విరాళాలుగా అందించి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా అన్నప్రసాద సేవలో కానీ, అలాగే ఈ నిరుపేద గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయటంలో కానీ, ఈ హోమంలో కానీ పాల్గొనాలి అనే భక్తులందరూ కూడా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా మీ అందరికీ కూడా ఈ దివ్యక్షేత్రం నుంచి శుభాశిష్యులు అందించడం జరుగుతుంది. మరి ఎప్పట్లాగే రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మాట, అది నా రిక్వెస్ట్. మన వీడియోలను దయచేసి లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మన యొక్క విశేషాలు తెలుస్తాయి. అలాగే రాశిఫలాలు కూడా 10 మందికి మీరు తెలిపిన వారు అవుతారు. అదొక పుణ్యకార్యంగా మారుతుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి జూన్ 1 నుంచి 15 వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ జూన్ 2వ తేదీ నుంచి గురువుగారు మీకు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉంటారు. అయితే కర్కాటకం నుంచి 5వ స్థానం అయినటువంటి వృశ్చిక రాశి మీద దృష్టి ఉండటం మీకు శుభ ఫలితాలే రాబోతున్నాయని చెప్పాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా సిచ్యువేషన్ బ్యాడ్గా ఉన్నా సరే ఎదుటివారిని డీల్ చేసేటప్పుడు కాస్త సంయమనంగా డీల్ చేయటం, మృదువుగా మాట్లాడటం, వారిని కాస్త
అనుకూల వాతావరణంలో కాస్త ప్రోత్సాహం ఇవ్వటం, అలాగే చెప్పే మాట వారికి కన్విన్స్గా ఉండటం, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చే సమయంగానే చెప్పాలి. అలాగే క్రమంగా మీ జీవితంలో ఒక మార్పు కూడా రాబోతుంది. అది అద్భుతమైన మార్పుగా ఉండబోతుంది. ఇక ఆదాయ మార్గాన్ని పెంచుకునేటువంటి సూచనలున్నాయి. అలాగే మీకు ఏదైనా ధనం అందాల్సి ఉంటే అందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే కుటుంబంలో ఏదైనా విభేదాలుంటే అవి పరిష్కరించుకునే దిశగానే మీరు ముందడుగు వేస్తారు. మీకు మీరుగానే వాలంటీర్‌గా పరిష్కరించుకునేటువంటి సూచనలున్నాయి. అలాగే మీకున్న కోపం అది మీ కంట్రోల్‌లో ఉంటే మీకు చాలా బావుంటుంది. ఆ కోపం బరస్ట్ అయిందనుకోండి, కాస్త ఇబ్బందులు పడతారు. అందువల్ల కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకుంటే మీకు అంతా శుభమే జరుగుతుంది. ఇక కుటుంబానికి సంబంధించిన కూడా కొన్ని నిర్ణయాలు ముఖ్యమైనటువంటివి తీసుకునే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఒక సూచన ఏమిటంటే, మీరు ఫోన్ సంభాషణ చేసేటప్పుడు ఎక్కువగా సుదీర్ఘంగా ఆ ఫోన్ సంభాషణ చేయటం అనేది అంత మంచిది కాదు. అలాగే ఈ మాటల్లో పడి మీ రహస్యాలు మీరే బయట పెట్టేసుకోవటం, ఇవన్నీ కాస్త ప్రమాదకరంగా ఉంటాయి. అందువలన చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడడం వలన చెప్పాను కదా! ఆటోమేటిక్‌గా మీ రహస్యాలన్నీ బయటికి మీరు చెప్పేస్తారు వారికి. వారికి అది రికార్డ్ చేయటమో మరొకటో జరుగుద్ది అంతే. మామూలే తర్వాత బ్లాక్‌మెయిల్‌లు, మరొక మెయిలు, లేదంటే సోషల్ మీడియాలో పెట్టేయటం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీస్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే అనుకూలంగా ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేసుకునే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సంతానపరమైనటువంటి సమస్యలు ఉన్న వారికి కాస్త పరిష్కార మార్గాలు లభించే సూచన అయితే ఉన్నాయి. ఇక మీకు పరిచయం ఉన్న స్త్రీలతో కాస్త విభేదాలు కూడా వచ్చే సూచన అయితే ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తిత్వం వల్ల అస్సలు ఇంకా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఎవరితోనైనా మీరు నేరుగానే మాట్లాడండి ఏ సమస్య మీదైనా. అంతేగాని మధ్యవర్తులతో మీరు ఈ రాయబారాలు పంపించినట్లయితే అవి బిడిసి కొట్టే సూచనలున్నాయి. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు శ్రమ పడితే మీకు ఉద్యోగాలు దక్కే శుభ సూచన అయితే ఉంది. మరి రాజకీయ నాయకులకు చూసినట్లయితే ప్రస్తుతం మీకు మిత్రుడెవరు, శత్రువులెవరు, మీ ప్రత్యర్థులెవరు, ఇలా అన్నీ ఒక్కొక్కటి బయటపడతాయి. అలాగే ఇంటి దొంగనే మీరు పట్టుకునేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. ఉద్యోగస్తులకు చూద్దాం. మీ మేనేజింగ్ స్కిల్స్తో పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. అయితే పై అధికారుల వలన మాత్రం కొంత ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉంటాయి. అందువలన ఉద్యోగస్తులు ఎవరైనా సరే కాస్త పై అధికారులతో నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. వృత్తి వ్యాపారస్తులకైతే వ్యాపారాలన్నీ కాస్త స్లోగా సాగేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. ఏదైనా పనివారి మీద పెట్టేసి మీరు ఎక్కడికో బయట తిరిగితే అది మరింత ఇబ్బందికరంగా మారుతుంది. అందువలన మీ బిజినెస్లన్నీ మీరే స్వయంగా పర్యవేక్షణ చేసుకోవటం చాలా మంచిది. ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికి ఇంకొకరు అదనంగా కూడా జాయింట్ బిజినెస్లో యాడ్ అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అయితే కొత్తగా చేరిన వారి వలన భవిష్యత్తులో ఇబ్బందులు పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్ అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకి అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకి కాస్త లాభాలు తగ్గే సూచన. ఇక కళాకారులు, టీవీ, సినీ, ఇతర స్టేజ్ కళాకారులందరికీ అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకి మోకాళ్ళని, పాదాలని ఇవన్నీ నొప్పులు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవసరమైతే డాక్టర్ని సంప్రదించడం కూడా చాలా మంచిది. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ దక్కే సూచనలు ఉన్నాయి. సెల్ ఫోన్కి దగ్గర అవుతారు, చదువుకు దూరం అవుతారు. అందువలన మీకు సెల్ ఫోనా, చదువా అనేది మీరే నిర్ణయించుకోవాలి. చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది, సెల్ ఫోన్తో ఉంటే సంకనాగిపోతుంది జీవితం. అది మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 5, 11, 14. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 2, 7, 9. వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రవి, బుధ, శుక్ర ఈ 3 గ్రహాలకి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది.
రవి ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. బుధుడికి ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్యగుణాయ హ్రీం బుధాయ స్వాహ. శుక్రుడికి ఓం భం భార్గవాయ నమః. ఈ 3 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 18 సార్లు ఉదయం సాయంత్రం కూడా చదువుకోండి. మీ సంకల్పం చెప్పుకొని చదువుకుంటే ఇంకా ఈ మంత్రాలు బాగా పనిచేస్తాయి. మరి వేసవికాలం కదా, మీరు మూగజీవులకు నీరు పెట్టండి, వాటికి ఆహారాన్ని కూడా అందించండి. అలాగే మనకి ఈ వార్షికోత్సవంలో జరిగేటువంటి కాళభైరవ హోమంలో కూడా పరోక్షంగా పాల్గొనండి. అలాగే అక్కడ జరిగే సేవా కార్యక్రమం కూడా మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది, పాప పరిహారం చేస్తుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.